కార్మిక విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు పెద్దలు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి, పని పేర్రాజు గారికి, పారే లక్ష్మి గారికి, పొన్నూరి విజయలక్ష్మి గారికి, శాస్త్రి గారికి, మల్లేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, సుమన్ గారికి, సంగీతరావు గారికి, మన అతిథిగా విచ్చేసి తన తెలంగాణ యాసలో మనందరినీ అల్లరింపజేసిన రవీంద్రారెడ్డి గారికి, బొప్పరాజు గారికి మిత్రుడు అంటే మనందరికీ మిత్రుడే. వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి వచ్చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంతి ఉద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను ఇప్పుడే మీకు తెలుసు, కేశవ్ గారు చెప్పారు, ఒక చాలా ముఖ్యమైన సమావేశం 1 గంటగా అయిపోతుంది అనుకున్నాం, కానీ అది కొనసాగించింది. దాని కారణంగా, అంటే ఒక సహేతుక కారణంగా ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి, కానీ దానికి ఒక సహేతుక కారణం ఉంది, దాన్ని కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. వస్తూ చూస్తూ ఉన్నాం మా ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఏమేం చేసిందని. చూసే లిస్ట్ అంతా వీటి గురించి చెప్దామనుకున్నా, ఒక్కటి మిగల్చకుండా అన్ని బొప్పరాజు గారు చెప్పేశారు. సరే, రాజకీయాల్లో ఉన్నాం కదా, రాజకీయాల్లో ఉంటున్నప్పుడు సహజం కదా విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి. 5 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం కానీ, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ, ఆ నియంతృత్వ పోకడల గురించి కానీ, ఉద్యోగస్తుల్ని అదేదో నిషేధిత సంస్థలకు చెందిన వాళ్ళుగా చూసిన క్రమం గురించి చెప్దామనుకుంటే అదైతే బాగా చెప్పగలం. రాజకీయాలు ఉన్నాం కదా, అసలు విషయం కన్నా విమర్శ మాత్రం చాలా బాగా చెప్పగలం. అది చెప్దామనుకున్నా అది కూడా బొప్పరాజు వెంకటేశ్వర గారు అవకాశం ఇవ్వలే. సరే, కొన్ని సమస్యలు ఉన్నాయి, డిమాండ్లు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడదాం, ఏదైనా చెప్పి ఒక భరోసా కల్పిద్దాం, హామీ ఇద్దాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం అని అనుకుంటే నా సహచర మంత్రి, విశేష అనుభవం కలిగిన, మొత్తం రాష్ట్రాన్నంతా తన చేతిలో విష్ణుచక్రంలాగా తిప్పుకుంటుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి కదా, అన్నిటికీ తైలంతోనే ముడిపడి ఉంటుంది. బండి ముందుకు నడవాలంటే తైలం తప్పనిసరి. ఆ తైలం అంతా ఆయన దగ్గర ఖజానాలో నింపుకో ఉన్నారు. ఆయన వాటి గురించి, ఎందుకంటే ఆయనే సరైన వ్యక్తి, సరైన నాయకుడు కూడా, వాటి పరిష్కారం గురించి చెప్పగలిగిన నాయకుడు. అయితే ఈ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో నేను భాగస్వామ్య మంత్రిని కాబట్టి, తర్వాత ఉపసంఘంలో నేను ఉన్నాను కాబట్టి, అన్నిటికన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ సమాజంలో సమాజ నిర్మాణంలో ఉద్యోగస్తులు చేస్తున్న ప్రయత్నం గురించి కూలంకషంగా తెలిసిన వాడిని కాబట్టి 4 మాటలు వేరే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన పక్కన వెంకయ్యనాయుడు గారి శిష్యుడు అని చెప్తుంది. ఆ వెంకయ్యనాయుడు గారి శిష్యుడిగా ఉంటూనే అనేక సంవత్సరాల పాటు కేంద్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఉద్యోగస్తులతో ఎలా మెలగాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా పని చేయించుకోవాలో, పని చేయకపోతే ఏదైనా కాస్త ఏ రకంగా గాడిలో పెట్టాలనే విషయాన్ని కూడా కాస్త తెలుసుకోవడం. కానీ నేను ఒక ఉద్యోగస్తుడిగా అనేక సంవత్సరాల పాటు పని చేయడం కలిగినప్పట్లో ఆయన చేపట్టిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చెప్పారు కాబట్టి, ప్రస్తావన తెచ్చారు కాబట్టి, మంత్రి శాఖల వారికి అడిషనల్ పిఎస్ గానో లేదా ఓహెచ్డీగా పనిచేయడం, తర్వాత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఓహెచ్డీగా 6 నెలలు ఉండి, విద్యార్థి దశ నుంచి ఈ విద్యార్థి రాజకీయాల నుంచి తర్వాత రాజకీయాల్లో వచ్చినోడిని కాబట్టి, ఆ రాజ్యాంగబద్ధ పదవి ఉంటున్న చోట కూర్చొని రాజకీయాలు చేయలేని ఒక పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దాంట్లో బయటికి రావడం, భారతీయ జనతా పార్టీలో ఉంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మీ ముందు మంత్రిగా నిలబడే అవకాశం కలిగింది. దానికి వెంకయ్య గారు ప్రధాన కారణం. ఆ విషయంలో మనం ఇప్పుడు నేను లోపలికి వస్తుంటే చెప్తున్నారు పైనుంచి, ఎన్ని పనులున్నా వదులుకొని చివరికి అన్నం కూడా తినకుండా మంత్రులు వస్తున్నారు అని. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక పూట అన్నం తినకపోతే పోతామా? పనులు ఉంటాయి, పనులు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇంత ముఖ్య సమావేశం,
9వ ఆవిర్భావ దినోత్సవం, 4వ రాష్ట్ర మహాసభల్ని ఏపీ జేఏసీ అమరావతి జరుపుతున్న నేపథ్యంలో వాటికి రావడం కోసం కాస్త ఆలస్యం అయిపోతుంది, ఇదవుతుందని ఆయన నేను ఇద్దరం ఒకటేసారి బయలుదేరాం. బాస్ బయలుదేరామన్నారు. సరే అన్నారు. ఆయన ముందు కారెక్కారు, నేను వెనకలే కారెక్కా. దారిలో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఆర్థిక శాఖ మంత్రికి కాస్త ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆయన పైగా పోలీసు పక్షపాతి కాబట్టి పోలీసు కూడా వాళ్ళ పక్షపాతిగా ఉన్నారు. ఆయనకు ముందు క్లియరెన్స్ వచ్చారు. నేను 2 నిమిషాలు ఆలస్యంగా రావడం జరిగింది. కాబట్టి మీరు వేరు, వారు కూడా చెప్పడం జరిగింది. మేము వేరు అన్నట్లు అనుకోవడంలా. ఎందుకంటే ప్రభుత్వంలో మనం అందరం భాగస్వాములే. మనమందరం ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లో చేరవేయడానికి పనిచేయాల్సింది. ఒకటే తేడా ఏముంది, మనం అందరం కూడా ఉద్యోగస్తులమే. ఒకటే తేడా ఏంటంటే మేము ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులుగా చట్టం చేసే అవకాశం ఉంది, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో తీసుకుంటున్న నిర్ణయాల్ని సమర్థవంతంగా చేరుస్తున్న బాధ్యత మీదే. అందుకని సమాజం నిర్మాతలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగస్తులని నేను చెప్పాను. మీరే లేకపోతే ఏం నిర్ణయం తీసుకున్నా, ఏం చట్టాలు తీసుకున్నా, ఏ లక్ష్యంతోనైతే పథకాలను తీసుకొస్తున్నామో, ఏ ఉద్దేశంనైతే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామో వాటికి సార్థక చేరుతుందా, అది దాని ఫలాలు ప్రజలకు అందుతాయా, క్షేత్రస్థాయిలో పేదలకు అందుతాయా, ఆ పేదరిక నిర్మూలన జరుగుతుందా? కాబట్టి ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు. ఇంత ముఖ్యమైన సమావేశానికి రాకుండా ఉండలేని పరిస్థితి. ఇంకా సేపు ఉండాలనుకున్నప్పటికీ అనుకున్నా వెళ్ళిపోవాల్సి ఉండే. నాకు ఇప్పుడు ఏపీ ఎంఐసిడిసి సంబంధించి బడ్జెట్ మీటింగ్ ఉంది, 2 గంటలకు అనుకున్నాను, ఆలస్యం అవుతా ఉంది. సరే, ఈ లోపల మాట్లాడుతున్నారు. ఒకరిద్దరు మాట్లాడే తర్వాత రవీంద్రారెడ్డి గారు మాట్లాడతారు. మొదట్లో రవీంద్రారెడ్డి గారు మొదలు పెట్టిన తర్వాత తొందరగా ముగిస్తారేమో అనుకున్నా. తర్వాత ఇంకాసేపు మాట్లాడితే బాగుండేమో అనుకున్నా. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం గురించి వారు ప్రస్తావించారు. కాబట్టి సమాజంలో ఆరోగ్యం అనేది ఎంత ప్రాధాన్యత కలిగిన విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ ఈ అనేక పథకాల గురించి నేను చెప్తున్నా. ఇవాళ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగస్తులకి ఏం చేసింది, బకాయిలు చెల్లించాల్సి ఉంటే జీపీఏ కానీ లేకుంటే ఈహెచ్ఎస్ బకాయిలు కానీ లేదంటే సిపిఎస్ బకాయిలు కానీ వాటి గురించి ఇతరత్ర ప్రసూతి సెలవుల గురించి లేదా చైల్డ్ కేర్ సెలవుల గురించి కానీ మనకి చెప్పాలనుకుంటే ప్రతి విషయాన్ని బొప్పరాజు గారు చెప్పేశారు. ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ రాష్ట్రంలో వాతావరణం కూడా సానుకూల వాతావరణం ఉంది. ఎన్నికల సమయం ముందు మీరు అనుభవించిన కష్టాలు కానీ ఎన్నికల తరుణంలో కూటమి ప్రభుత్వాలను మీరు కోరుకున్న విషయాన్ని చాలా కూలంకషంగా కేశవ్ గారు చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల వరకు తీసుకొస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతున్నారు. ప్రతిరోజు ఇవాళ సచివాలయంలో ఉద్యోగస్తులు ఉదయాన్నే 4 గంటలకు లేచి వాళ్ళ కష్టాలున్నా ఇబ్బందులున్నా తీసుకెళ్లి సామాజిక పెన్షన్లని వారి ఇంటి ముందు తలుపు తట్టి, ఇదో అమ్మా ప్రభుత్వం తరపున వారధులుగా మేము వస్తున్నాం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మేము వారధులుగా వస్తున్నాం, మీకు అందాల్సిన ఇది అని చెప్పి అందించే ప్రయత్నం చేస్తారు. అనేక పథకాలు, తల్లికి వందనం దాకా కావచ్చు, లేదా అన్నదాత సుఖీభవం కావచ్చు, అనేక పథకాలను తీసుకెళ్లి వాటి పట్ల ప్రజల్లో ఈ పథకాలే కాకూడదు మిగతా అనేక కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ చేపూర్చుకున్న వేల పథకాలు ఏవైతే ఉన్నాయో, అది వ్యవసాయ రంగానికో లేదా మహిళా సాధికారత కోసం కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కావచ్చు, పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి కావచ్చు, ఈ 20 నెలల్లో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లి ఈ సానుకూల వాతావరణం కలగడానికి ప్రధాన కారణం మీరందరూ. ఈ సందర్భంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరీ ప్రత్యేకంగా ఒక విషయానికి నేను మిమ్మల్ని అందరినీ అభినందించాలి, కృతజ్ఞతలు. ఏంటంటే మీరు ఈ పథకాల్లో ఒక పథకం ద్వారా, ప్రధానంగా స్త్రీశక్తి పథకం ద్వారా నా శాఖకి ఉపయోగం చేస్తున్నారు, లబ్ధి చేకూరుస్తున్నారు. ఏంటి లబ్ధి అని మీకు అనిపించవచ్చు. నేను కూడా మొన్న మధ్య ఆశ్చర్యపోయా. ఒక ఆసుపత్రికి వెళ్ళి ఓపీ చూస్తూ ఉన్నా, ఐపీ చూస్తూ ఉన్నా, ల్యాబ్ టెస్టులు, డయాగ్నోస్టిక్ టెస్టులు చూస్తూ ఉన్నా. అన్నీ పెరిగాయి. నర్సుని పిలిచి అడిగా. అక్కడ డాక్టర్లు అందరూ ఉన్నారు. డాక్టర్ అయితే ట్విస్ట్ చేసి చెప్తాడేమో, కొన్ని తెలివైన వాళ్ళు ఉంటారు కదా అని. నర్సుని, అమ్మా ఏంటమ్మా సిస్టర్ ఇది ఎందుకు పెరిగిందన్నా? పెరిగాయి సార్, నాకు అనిపిస్తుందమ్మా. ఎందుకు పెరిగాయన్నా? సార్ అది అని. ఏంటమ్మా చెప్పు అన్న. వాళ్ళ పక్కన ఏమన్నా అనుకుంటా, మీ డాక్టర్ గీటర్ ఏమన్నా పర్లేదు, ధైర్యంగా చెప్పు, ఏదన్నా మ్యానిపులేట్ చేస్తున్నారా అన్న. లేదు సార్ అని. మరి ఏంటి అన్న? అది సార్ ఇప్పుడు చిన్న ఆసుపత్రిలో రెఫర్ పెడితే ముందు వచ్చేవాళ్ళు కాదు సార్, పెద్ద ఆసుపత్రి 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ పోవాలంటే ఇబ్బంది అని చెప్పి వచ్చేవాళ్ళు గారు, ఇప్పుడు వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు అన్న?
సార్ శ్రీశక్తి పథకం ఉంది కదా సార్, బస్సు ఉంది కదా, పాపం అక్కచెల్లెళ్ళు వస్తున్నారు సార్, పెద్ద ఆవిడలు అందరూ వస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం బాగా కావాల్సిన మందులు అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. గతంలో సంశయించే వాళ్ళు, ఛార్జీల కోసం ఆలోచించే వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అని చెప్పి. అవునమ్మా తన గుడ్ అన్న. అవును సార్, అంటే మరి నువ్వు టైంకి వస్తున్నావా? వస్తున్నాను సార్ అని. సార్ నీకు మాట చెప్పాలి సార్. చెప్పమ్మా. సార్ మా అమ్మ అంటే నాకు ఇష్టం సార్, ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేదాన్ని, ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి అమ్మగారిని చూసి వస్తున్నాను అని. పక్క ఆవిడ అడిగా, ఏమ్మా నువ్వు అత్తగారిని ఎప్పుడు చూసేదాన్ని కదా, ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తున్నావా అని అడిగా. అవును సార్, మీకెలా తెలుసు సార్ అని. మీకెలా తెలుస్తారా? నేను తెలుసమ్మా, నాకు కొంతమంది నాకు తెలిసింది చెప్తా, మీరు వేరేగా అనుకోకండి. ఇంతకుముందు ఆడపడుచుతోనో తోడికోడలతోనో గొడవ పడాలంటే ఫోన్లో గొడవపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నేరుగా వెళ్ళి గొడవపడి ఆడపడుచుతో ఒక ఊర్లో, తోడికోడలతో ఊర్లో గొడవపడి సాయంత్రానికి ఇంటికి వచ్చే సౌలభ్యం కలిగింది. ఇంకా మాట్లాడితే ఒప్పుకోరు కానీ, ఇక్కడ చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు, సోదరి మందంతా ఉన్నారు స్టేజ్ మీద కూడా, ఒప్పుకోరు కానీ మార్నింగ్ మేఘ సందేశం విజయవాడలో చూసి, మధ్యాహ్నం మెరుపుకలలు గుంటూరులో చూసి, సాయంత్రం మళ్ళా అమ్మగారి ఇంటికి వెళ్ళి కార్తీక దీపం చూసి వచ్చే సౌలభ్యం కూడా కలిగింది. ఒప్పుకోరు. నేను ఇదేదో నవ్వించడానికి చెప్పట్లా, ఇది ఒక ఈ సమాజంలో మహిళది ఎంత ప్రాధాన్యత అనేది చూడాలి. ఇవాళ ఒక కుటుంబం నిలబడిందన్న, ఆ కుటుంబంలో పిల్లోడికి ఉజ్వల భవిష్యత్తు కలిగిందన్న, ఆ కుటుంబం కారణంగా, పిల్లోడి కారణంగా సమాజ నిర్మాణం జరుగుతుందన్న, ఆ సమాజ నిర్మాణం కారణంగా ఈ దేశ నిర్మాణం జరుగుతున్నా మనమందరూ ఆకాంక్షిస్తున్న విశ్వగురువుగా భారతదేశం మళ్ళీ పునర్వైభవం సాధించాలన్నా మహిళ భూమిక చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అటువంటి మహిళకి అండగా నిలబడడం కోసం, అటువంటి మహిళ ఆర్థిక స్వాతంత్రం కోసం, అటువంటి అక్క చెల్లెళ్ళ ఆర్థిక సాధికారత కోసం పథకం తీసుకొచ్చింది. ఏదో ఇది చేస్తున్నది ఇది కాదు. అందుకని నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలా. మీరు సరే వినోదం కాస్త ఉండొచ్చు, అక్క అమ్మను చెల్లెలు చేయొచ్చు, అదన్నీ నవ్వులాటకు మామూలుగా నవ్వించడం చెప్పిన విషయాలు కావచ్చు, కానీ నిజంగానే ఓపీలు పెరుగుతున్నాయి. నేను దాని తర్వాత చాలా ఆసుపత్రుల్లో చూడడం మొదలుపెట్టా. 6 నెలలకు ముందు ఎలా ఉండింది, 6 నెలల తర్వాత ఎలా ఉంది, డెఫినెట్గా కొద్దిగా పర్సెంటేజ్ 12 to 13% పెరిగింది. అంటే 12%, 13% ఇంతకుముందు నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఇవాళ దాని వైపు చూస్తున్నారు. కాబట్టి దాని గురించి నేను అందరికీ అభినందిస్తున్నా. సమర్థవంతంగా చేస్తున్నారు, అనేక ప్రతికూలత మధ్య కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ అనేక విషయాల గురించి నేను గతంలో ఇంకో మీటింగ్ పోయినప్పుడు అంతా ఈహెచ్ఎస్ గురించి మాట్లాడి, ఇప్పుడు కూడా మాట్లాడినట్టున్నారు మేము రాకముందు, కానీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితి చూస్తున్నాం. మా ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సిఓ నిరంతరం చర్చలు జరిపారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఇది వేయడం కూడా జరిగింది. దాంట్లో మళ్ళా ఇవాళ ఆర్టీసీకి సంబంధించి వాళ్ళకి 20 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి దీంట్లో చేర్చడమే కాకుండా తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీలో కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ దీనికి మొత్తంగా 18 నెలలు జరుగుతున్న క్లెయిమ్స్ ని ఇవాళ 3 నెలలు తగ్గించే చేశాం. 25 మంది కొత్త డాక్టర్లని స్క్రూటినీకి డాక్టర్లు లేక ఆలస్యమయ్యేది, దాన్ని గుర్తించి 25 మంది కొత్త డాక్టర్లను కేవలం స్క్రూటినీ కోసమే తీసుకొచ్చి దాని కారణంగా ఈ క్లెయిమ్స్ పెండెన్సీ పీరియడ్ ని కూడా 18 మంత్స్ నుంచి 3 మంత్స్కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఇవాళ ఆర్టీసీని కూడా దీనిలోకి తీసుకురావడమే కాకుండా ఒక 25 అటానమస్ బాడీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనికి అనుసంధానిస్తున్నాం. అదేవిధంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కానీ, ఏపీ స్టెప్ కానీ, లేదా ఖాళీ విలేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఇటువంటి 4 అటానమస్ బాడీలను కూడా దీంతో అనుసంధానిస్తున్నాం. తర్వాత డిఎంఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని ఒక పోర్టల్లోకి తీసుకుంటున్నాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్లో ఈ క్లెయిమ్స్కి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా వాటిని సత్వరమే పరిష్కరించి ఏ ఉద్యోగస్తులకు కూడా ఈహెచ్ఎస్ కార్డు తీసుకుపోయిన తర్వాత ఏ ఎంపానల్డ్ హాస్పిటల్ కూడా కాదు అని చెప్పడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చి సమాజంలో భాగంగా ఉంటున్న ఉద్యోగస్తుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. కూటమి పట్ల మీరు విశ్వాసం ప్రకటించారు, కూటమి కోసం మీరు పనిచేశారు, అంటే మంచి కోసం పనిచేసి సమాజం కోసం పనిచేశారు. ఈ కూటమిలో ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకుంటాం. మీరు చూపించిన ప్రేమానురాగాలకి ఖచ్చితంగా మీరు మీ ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం తీర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తర్వాత మా శాఖలో కూడా 1,35,000 మంది రెగ్యులర్ దగ్గర నుంచి, కాంట్రాక్ట్ దగ్గర నుంచి
కాంట్రాక్ట్ దగ్గర నుంచి అవుట్సోర్సింగ్ దాకా ఇంతమంది ఎక్కడ పోయినా పట్టుకొస్తుంటారు సార్ రెగ్యులర్ చేయాలా. నేను మొదట్లో నాకు మిగతా శాఖలతో కొద్దిగా పంచాయతీరాజ్లోనూ అర్బన్ డెవలప్మెంట్లో పార్లమెంటరీ అఫేర్స్లో ఐఎన్బిలో పనిచేసిన అనుభవం ఉంది, కానీ ఈ హెల్త్ది ఎప్పుడు తెలియదు. నేను ఆసుపత్రికి పోయేవాను కానీ ఈ మధ్య ఆరోగ్య మంత్రి అయిన తర్వాత అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడిని. ఆరోగ్య మంత్రి అయిన తర్వాత సమస్యలు విని 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 నా ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఇన్ని రకాల రోగాలు ఉన్నాయని, ఇన్ని రకాల సమస్య అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతుంటారని నాకు ఇప్పుడు స్వానుభవంలోకి వచ్చిన తర్వాత కానీ, అంటే ఒక మంత్రికి ఎవరికైనా ఒక వ్యక్తికి ఈ సమస్యలు ఒక డిప్రెషన్లోకి పంపించాలా, ఈ సమస్యల గురించి చెప్పాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఆరోగ్య మంత్రిగా చేయాలా. అంటే ఆ క్రమంలో అన్నిటికీ తట్టుకునే ఇది కూడా వస్తుంది. ఈ విమర్శలు తట్టుకోవడానికి వస్తుంది, ఎక్కడైనా తప్పులు జరిగితే దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది, లేదా జరుగుతున్న వాటిని గుర్తించి నిరంతరం దాని మీద ఉంటూ 24 పనిచేసే సామర్థ్యం నైపుణ్యం కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే వస్తుందని ఈ 20 నెలల స్వానుభవంలో చేసుకున్నా. దాని కారణంగా ఇవాళ ఈ ఆరోగ్య శాఖలో ఉంటున్న వాటిని ప్రక్షాళన చేసే అవకాశం కూడా నాకు దక్కింది. స్క్రూటినీకి డాక్టర్లు లేక ఆలస్యమయ్యేది. దాన్ని గుర్తించి 25 మంది కొత్త డాక్టర్లను కేవలం స్క్రూటినీ కోసమే తీసుకొచ్చి దాని కారణంగా ఈ క్లెయిమ్స్ పెండెన్సీ పీరియడ్ని కూడా 18 మంత్స్ నుంచి 3 మంత్స్కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఇవాళ ఆర్టీసీని కూడా దీనిలోకి తీసుకురావడమే కాకుండా ఒక 25 అటానమస్ బాడీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనికి అనుసంధానిస్తున్నాం. అదేవిధంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కానీ, ఏపీ స్టెప్ కానీ, లేదా ఖాళీ విలేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఇటువంటి 4 అటానమస్ బాడీలను కూడా దీంతో అనుసంధానిస్తున్నాం. తర్వాత డిఎంఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని ఒక పోర్టల్లోకి తీసుకుంటున్నాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్లో ఈ క్లెయిమ్స్కి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా వాటిని సత్వరమే పరిష్కరించి ఏ ఉద్యోగస్తులకు కూడా ఈహెచ్ఎస్ కార్డు తీసుకుపోయిన తర్వాత ఏ ఎంపానల్డ్ హాస్పిటల్ కూడా కాదు అని చెప్పడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చి సమాజంలో భాగంగా ఉంటున్న ఉద్యోగస్తుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. కూటమి పట్ల మీరు విశ్వాసం ప్రకటించారు, కూటమి కోసం మీరు పనిచేశారు, అంటే మంచి కోసం పనిచేసి సమాజం కోసం పనిచేశారు. ఈ కూటమిలో ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకుంటాం. మీరు చూపించిన ప్రేమానురాగాలకి ఖచ్చితంగా మీరు మీ ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం తీర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తర్వాత మా శాఖలో కూడా 1,35,000 మంది రెగ్యులర్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ దగ్గర నుంచి అవుట్సోర్సింగ్ దాకా ఇంతమంది ఎక్కడ పోయినా పట్టుకొస్తుంటారు సార్ రెగ్యులర్ చేయాలా. నేను మొదట్లో నాకు మిగతా శాఖలతో కొద్దిగా పంచాయతీరాజ్లోనూ అర్బన్ డెవలప్మెంట్లో పార్లమెంటరీ అఫేర్స్లో ఐఎన్బిలో పనిచేసిన అనుభవం ఉంది, కానీ ఈ హెల్త్ది ఎప్పుడు తెలియదు. నేను ఆసుపత్రికి పోయేవాను కానీ ఈ మధ్య ఆరోగ్య మంత్రి అయిన తర్వాత అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడిని. ఆరోగ్య మంత్రి అయిన తర్వాత సమస్యలు విని 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 నా ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఇన్ని రకాల రోగాలు ఉన్నాయని, ఇన్ని రకాల సమస్య అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతుంటారని నాకు ఇప్పుడు స్వానుభవంలోకి వచ్చిన తర్వాత కానీ, అంటే ఒక మంత్రికి ఎవరికైనా ఒక వ్యక్తికి ఈ సమస్యలు ఒక డిప్రెషన్లోకి పంపించాలా, ఈ సమస్యల గురించి చెప్పాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఆరోగ్య మంత్రిగా చేయాలా. అంటే ఆ క్రమంలో అన్నిటికీ తట్టుకునే ఇది కూడా వస్తుంది. ఈ విమర్శలు తట్టుకోవడానికి వస్తుంది, ఎక్కడైనా తప్పులు జరిగితే దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది, లేదా జరుగుతున్న వాటిని గుర్తించి నిరంతరం దాని మీద ఉంటూ 24 పనిచేసే సామర్థ్యం నైపుణ్యం కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే వస్తుందని ఈ 20 నెలల స్వానుభవంలో చేసుకున్నా. దాని కారణంగా ఇవాళ ఈ ఆరోగ్య శాఖలో ఉంటున్న వాటిని ప్రక్షాళన చేసే అవకాశం కూడా నాకు దక్కిందనే విషయాన్ని కూడా దానికి నేను ప్రధానంగా మా పార్టీ నాయకులు, మన అందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనేక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వాళ్ళ సమస్యలు దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయంగా జరగాల్సిన వాటిని వాళ్ళతో మాట్లాడి అనేక రకాల దఫాలుగా చర్చించాం. అనంతమైన సమస్యలు ఉంటుంటాయి, కానీ చాలా వరకు ముఖ్యమైన వాటిని పరిశీలించే ప్రయత్నం చేశాం. ఆఫీసర్ల సమస్యలకు ఇన్ సర్వీస్ కోటా గురించి కానీ, ఇతరత్ర కానీ, టైం బౌండ్ ప్రమోషన్స్లో కానీ, లేదా ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ విషయంలో కానీ వాళ్ళు స్ట్రైక్ పోతారు. సరే పొమ్మన్నాం, స్ట్రైక్ చేస్తే కాస్త
ప్రభుత్వం కూడా ఇది వస్తుంది, కదలిక రావాలంటే ఆ హక్కు అది, ఆ హక్కు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కొన్ని డిమాండ్లను అంగీకరించాం, కొన్ని చేయగలిగినవి చెప్పాం, చేయలేనివి చెప్పాం, వాళ్ళు అడగనివి కొన్ని చేసి చూపించాం, వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారు. అయితే ఒకవైపు వారి హక్కుల గురించి పోరాటం చేస్తున్న క్రమంలో మేము చాలా సానుకూల స్పందిస్తూనే వారిని ఒకవైపు లాలిస్తూనే ఈ హెల్త్ మినిస్ట్రీ చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి వీటి కారణంగా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకూడదు, హక్కు సౌకర్యం కలగకూడదని రెండో వైపు హెచ్చరిస్తూనే వాళ్ళ హక్కుల్ని సమర్థిస్తూనే వాళ్ళ బాధ్యతలను కూడా గుర్తు చేసే పని కూటమిలో ప్రభుత్వం చేస్తున్న ఒక బాధ్యత ఐటమ్. రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, ఎందుకంటే తప్పదు, ఉంటాయి హక్కులు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి, పరిమితులు ఉన్నాయి. హక్కులు బాధ్యతల మధ్య పరిమితులు ఉన్న విషయాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాం. అంతేగాని ఎక్కడో నిర్బంధం చేయడం, అరెస్ట్ చేయడం, ఆ పని చేయడం గతంలో చేసినట్టు చేయొచ్చు కదా. ఇక్కడ కూడా అదే పోలీసులు ఉన్నారు, అదే వ్యవస్థ ఉంది, చేయొచ్చు, కానీ చెయ్యట్లా. ఆ చేయడానికి చెయ్యాలనే మనసు కూడా రాదు. ఎందుకంటే హక్కులు న్యాయబద్ధమైన హక్కులు, కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న హక్కులు. ఉదాహరణకి ఇప్పుడు మీరు జీవో 57 ఎప్పటి నుంచో మీరు పోరాడుతున్నారు. మా దాంట్లో 1207 జీవో, ఎంపీహెచ్ఏలు 2002 సంవత్సరం నుంచి లిటిగేషన్లు. పాపం ఎప్పుడు వాళ్ళు త్రిశంకు చక్రంలోనే వేలాడుతూ ఉన్నారు. త్రిశంకు స్వర్గంలో వేలాడుతుంటే మొన్న సాయంత్రం వాళ్ళకి అందరినీ రెగ్యులైజ్ చేస్తూ మళ్ళీ ఉద్యోగాలకి వెనక్కి తీసుకున్నాం. 730 కుటుంబాలు రోడ్డును పడకుండా 50 వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంటే ఇవాళ 55 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఇవాళ వాళ్ళ ఉద్యోగంలో చేస్తే వాళ్ళు వేరే పని చేయలేరు, వేరే చేత కాదు. వాళ్ళ పిల్లలు కాలేజ్ చదువులకు వచ్చారు, కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళు చేయాల్సిన నీడు వచ్చింది. ఈ సమయంలో వాళ్ళని వదిలేస్తే తప్పు కాదు కాబట్టి మళ్ళీ వాళ్ళు చేయబట్టుకొని మళ్ళీ ప్రభుత్వంలోకి వెనక్కి తీసుకొచ్చి ఏ ఆర్థిక భారం పడుతుంటే ఆర్థిక భారం మోయడానికి సిద్ధపడి అందరిని తీసుకొచ్చినాం. అనేక రకాలైన సమస్యలు ఒక్కొక్కటిని ప్రాధాన్యత క్రమంలో తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మరికాస్త ముందుకు తీసుకెళ్తాం. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఇవాళ మేము మళ్ళీ మాట్లాడుకుంటాం ముగ్గురం. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రాధాన్యత క్రమంలో ఏవేవి తీర్చాల్సిన చాలా పెద్ద లిస్టు, 15 అన్నారు ఎవరు కేశవ్ గారు. నేను చూసినప్పుడు 15 కన్నా ఎక్కువ కనిపించాయి. మరి ఆర్థిక శాఖ మంత్రికి లెక్కలు కరెక్ట్ ఉంటాయి కాబట్టి బహుశా ఆయనే కరెక్ట్ కావచ్చు. కానీ ఈ సమస్యల్లో కొన్ని ఉన్నాయి. నేను ప్రత్యేకంగా మాట చెప్పాలా, నా చిత్తశుద్ధి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం చూస్తే క్రమం తప్పకుండా పిఆర్సీ ఇస్తున్న పార్టీకి ప్రతినిధిగా వచ్చా, క్రమం తప్పకుండా టీఏలు ఇస్తున్న పార్టీకి ప్రతినిధిగా వచ్చిన, క్రమం తప్పకుండా ఈపీఎఫ్ మీద వడ్డీ రేటు పెంచుతున్న పార్టీకి సంబంధించి బీజేపీ నుంచి వచ్చా, ఎన్డీఏ నుంచి వచ్చా ఖచ్చితంగా మీ సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము ముగ్గురం కలిసి వెళ్ళి తీసుకెళ్తాం. మాట్లాడిన తర్వాత ఒక అవసరమైతే మీతో సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత పీఆర్సీ గురించి మీరు 2 సంవత్సరాలు ఉందన్న ఒకటి ప్రధాన డిమాండ్ కూడా అదే కాబట్టి వాటిని కూడా తీసుకెళ్తాం. అయినప్పటికీ ఆయన ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు పరిమితులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, సమస్యలు కూడా మన ఎంత ఆదాయ వనరులు ఎంత, మనకు జీతాలకి పెన్షన్లకి ఎంత పోతుంది అనేవి అందరికీ ఉంటాయి. ప్రభుత్వ పరిమితులు, ప్రభుత్వ ఇబ్బందులు ఉన్నా ప్రధానంగా ఉంటున్న దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్న సమస్యల పరిష్కారానికి ప్రధానంగా చేస్తాము. అయితే నేను తొందరగా వెళ్తున్నందుకు మన్నించాల్సిందిగా కోరుతూ ఒక చిన్న మాట మాత్రం ఆరోగ్య శాఖ మంత్రిగా చెప్పాలి. ఇవాళ గతంలో మనమంతా బహుశా మా ఆశా ఏఎన్ఎం సోదరి మనులు లేదా ఇతరత్ర మా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఎవరైనా ఉన్నారా? ఆరోగ్య శాఖ నుంచి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా దీంట్లో 1, 2, 3. అమ్మా మన సంఖ్య చాలా తక్కువ ఉంది, ఎక్కువ కావాలి, మన మెజార్టీ పెరగాలి. ఎన్టీఆర్ వైద్యసేవ ఒక చిన్న ఇక్కడ జయతీర్ ఇక్కడ డాక్టర్ జయతీర్ ఓకే చిన్న ఇది ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రకరకాలుగా చేస్తున్నాం. నేను ధర్మవరంలో నాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు. ముందు నేను చేసిన పని ఏంటంటే అతి ఒత్తిడిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరు మున్సిపాలిటీ వాళ్ళు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళందరికీ మేము పోతున్న ఫస్ట్ ఒక మన రాష్ట్రం నుంచి కాదు పక్క రాష్ట్రం నుంచి వైదేహి నుంచి తీసుకొచ్చి 15 స్పెషాలిటీలో వాళ్ళకి అందరికీ పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగా వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అవి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రధానంగా ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒక పెను సవాలుగా మహమ్మారిగా మారిన నేపథ్యంలో దానిలో కూడా ఈ హైపర్ టెన్షను,
డయాబెటీస్ కారణంగా గుండె సంబంధిత జబ్బులు రావడం కానీ కిడ్నీ సంబంధిత జబ్బులు రావడం ఒకటైతే, ఈ క్యాన్సర్ కానీ సివిడి కానీ సికేడీస్ కానీ సిఓపిడీస్ కానీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. ఈ అసంక్రమిత వ్యాధుల గురించి మేము సర్వే నిర్వహిస్తున్నాం. ప్రధానంగా క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రతిరోజు మన దేశంలో 1600 మంది క్యాన్సర్తో చనిపోతుంటారు. దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. గత సంవత్సరం ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం 15,60,000 మంది కొత్త క్యాన్సర్ కేసులు వస్తే 8,74,000 మంది చనిపోయారు. అదేంటే ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఏమన్నా మాకు ఈహెచ్ఎస్ గురించి మాట్లాడుతూ వస్తే క్యాన్సర్ 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 అని మనం భయపెడుతున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ ఇటువంటి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీనికోసం ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఓరల్ ప్రధానంగా 60% క్యాన్సర్లు నివారించదగ్గది. అందుకని అవగాహన కల్పిస్తున్నాం. నివారించదగ్గ క్యాన్సర్ కేసుల గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి 18 సంవత్సరాల నుంచి మగవాళ్ళకి ఓరల్ క్యాన్సర్, అదే 18 సంవత్సరాల అమ్మాయిలకి ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్కి పరీక్షలు నిర్వహించడమే కాకుండా 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. దీంట్లో ఉద్యోగస్తులు కూడా మేము ప్రధానంగా ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీల మీద కూడా దృష్టి పెడుతున్నాం. 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. చాలా మంది రావట్ల. మేము ఇన్ని నెలలుగా నిర్వహిస్తుంటే ఇప్పటికి 1,40,00,000 మంది మాత్రమే వచ్చారు. 1,40,00,000 వస్తే దాన్ని సస్పెక్టెడ్ కేసు అయిన తర్వాత మళ్ళీ దాన్ని పెద్ద ఆసుపత్రికి పంపించి కన్ఫర్మేటరీ కేసెస్ వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ క్యాన్సర్ ఎంతో చికిత్స కోసం ఇవాళ క్యాన్సర్ సెంటర్లు కూడా అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు కానీ, కడప కానీ, లేదా విశాఖపట్నం కానీ, L1 సెంటర్గా గుంటూరు కానీ, ఆ వివరాల్లో కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. అన్ని పెద్ద ఆసుపత్రులు కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ను ఎందుకు చేస్తున్నాం, పటిష్టం చేస్తున్నాం అంటే ఈ కేసుల్లో కన్ఫర్మేటరీ కేసెస్ వస్తే వారికి ఎంత ఖరీదైన శిక్ష అయినా అక్కడ అందించే దిశగా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ముందు పరీక్షలు అయితే నిర్వహించుకోవాల్సి ఉంది. మన ప్రాంతాల్లో మనమే మన ఇంటి దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు ఈ మా హెల్త్ ప్రొఫెషనల్ ఎవరన్నా వస్తే 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్ని ట్రైనింగ్ ఇచ్చాం. దాంట్లో 550 స్పెషలిస్టులను కూడా పెట్టాం. ఒక 250 సూపర్ స్పెషలిస్టులను కూడా పెట్టాం. ఆంకాలజీకి కానీ, రేడియేషన్ కానీ, మెడికల్ ఆంకాలజీకి సంబంధించిన వాళ్ళని ఆ పరీక్షలు నిర్వహించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ మనం అందరం కలిసి పనిచేయాల్సి ఉంది. మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యమే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనం భాగస్వాములు కావాల్సి ఉంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి మన ముందు లక్షించి తన కలలు కంటున్న వికసిత ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఇప్పటికే 11వ స్థానంలో కునారెళ్ళిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి, వచ్చే సంవత్సరం 3వ స్థానానికి తీసుకెళ్తూ మనం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసుకునే సంబరాల్లో ఈ భారతదేశాన్ని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యంలో ఈ దేశంలో ఉంటున్న 140 కోట్ల ప్రజలు భాగస్వామ్యం వహించాల్సి వస్తే ప్రధాన భాగస్వామ్యం వహించాల్సిన బాధ్యత ఉద్యోగస్తులది. కాబట్టి మనం అందరం కలిసి మన బాధ్యత నిర్వర్తిద్దాం. ప్రభుత్వం వైపు నుంచి మనకు రావాల్సిన వాటిని నిరంతరం మనం సంప్రదింపుల ద్వారా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఎప్పుడు కావలసి అప్పుడు మీకు ముఖ్యమంత్రి గారికి మధ్యగా వారధిగా పనిచేయడానికి మేము సదా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు నేను బొప్పరాజు వెంకటేశ్వర గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకి ఇప్పుడే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. కార్యవర్గం అయిపోయిందా? కొత్త కార్యవర్గం అది. ఆ కొత్త కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇదే రకంగా మీరు ఇదే స్ఫూర్తిని చూపండి. ఇదే రకంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి. ఇదే రకంగా మన సాటి ఉద్యోగస్తుల సంక్షేమం కోసం మీరు పోతా ఉండండి, ముందుకు సాగుతూ ఉండండి. మేము కూడా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తాం. ధన్యవాదాలు. భారత్ మాతా కీ.